నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గడిచిన 4 రోజుల క్రితం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అమరావతిని రాజధానిగా మేము పరిగణిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారిపై చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉన్నాం. ఎందుచేతంటే గడిచిన ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా అమరావతి రాజధాని కాదు అని ఏ రోజైనా సందర్భాన ప్రకటించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అని దయచేసి ఈ కూటమి ప్రభుత్వం స్పష్టం చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే కేవలం గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకించారు తప్ప ఎప్పుడు కూడా అమరావతి రాజధాని కాదని ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించలేదు. వికేంద్రీకరణలో భాగంగా అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఒకే ఒక నినాదంతో ఆనాడు వికేంద్రీకరణ అనేది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఎక్కడా కూడా అమరావతి రాజధాని కాదు, రాజధాని అమరావతిగా ఉండబోదు అనేది చెప్పలేదు. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? మరొకసారి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుచేతంటే 2014 తర్వాత ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అమరావతి రాజధాని చేస్తానని చెప్పి ఆ అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర నుంచి దాదాపు 50,000 ఎకరాలు సేకరించారు. 50,000 ఎకరాలు సరిపోదని చెప్పి మరొక 50,000 ఎకరాలు ఈనాడు మరి రైతుల దగ్గర నుంచి సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు కూడా కనీసం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి, గమనించాలని కోరుతా ఉన్నా. ఎందుచేతంటే ఒక్కొక్క ఎకరం అమరావతిలో ఉన్నటువంటి ఒక్కొక్క ఎకరం అభివృద్ధి చేయాలంటే 2 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ లెక్కన పోల్చుకుంటే దాదాపు 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు, మరో 50,000 ఎకరాలకే 2 లక్షల కోట్లు ఈరోజు అమరావతి ప్రాంతానికి ఖర్చు అవుతుంది. కానీ ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్ప ఆచరణలో ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సందర్భాలు ఎక్కడా కూడా కనిపించాయి. ఇబ్బంది పడకూడదని చెప్పి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరించింది. ఆనాడు ప్రజలందరూ కూడా గమనించాలి. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరపున క్రాప్ ఇన్సూరెన్స్ కట్టారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగా క్రాప్ ఇన్సూరెన్స్ రైతుల దగ్గర నుంచి కట్టించుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రైతులకు అందేమనే పరిస్థితి. ఎందుచేతంటే మొన్నటిగా మోంతా తుఫాన్ కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలు దెబ్బతిన్నాయి. ఆ విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఉదాహరణ కాజులూరు కానీ, కే గంగవరం కానీ, రామచంద్రపురం రూరల్ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3 మండలాలు పంటలు దెబ్బతిన్నా కూడా ఈరోజు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ పేరు మీద ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి విడుదల చేయలేని దుస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఇవన్నీ చూసుకుంటే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఒక రకంగా మరొకసారి బదనాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలని చూస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే అమరావతి రాజధాని ప్రభుత్వం ఎటు చూసినా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ ఎక్కడా కూడా ఒరగబెట్టింది ఏమీ లేదు అనేది విషయాన్ని మరొక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అనేది మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే ఈరోజు అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే చాలా మంది మీడియాలో చూస్తూ ఉన్నారు. ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఓ పక్కన నెల్లూరులో చూసుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు నాగిని డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఒక పక్కన హైదరాబాద్లో
సాక్షాత్ ఒక పార్లమెంట్ ఎంపీ, తెలుగుదేశం పార్లమెంట్ ఎంపీ డ్రగ్ కేసులు ఇరుక్కున్నాడు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా అంటే వ్యక్తిగత కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఎప్పుడూ కూడా అధికారంలో ఉండి ప్రజలకు కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఏనాడు కూడా ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రోజు గడిచిన 2 సంవత్సరాలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరొకసారి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ అమరావతిని డైవర్షన్ పాలిటిక్స్లో తీసుకొచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా స్పష్టం తెలుసుకున్నాం. ఈరోజు రాబోయే రోజుల్లో మరొక 2 సంవత్సరాలు అంతే ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అమరావతిని మరి 2028 కల్లా పూర్తి చేస్తూ ఉన్నారు. ఎలా పూర్తి చేస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయాలని మీ ద్వారా ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నాం.